విశ్లేషకులు కూడా మనకి జాయిన్ అవుతారు. వెల్కమ్ అండి, వెల్కమ్ టు ద డిబేట్. రాహుల్ గౌడ్ గారు, సుమిత్రానంద్ గారు. ఎస్ రాహుల్ గారు, ఏంటి ఎలా అనిపిస్తోంది జూబ్లీ హిల్స్ ప్రచారం? ఎందుకంటే ఆల్రెడీ నామినేషన్లు కంప్లీట్ అయిపోయాయి, ఇక సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఏంటి ఎలా ఎలా నడుస్తోంది? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి గుడ్ ఈవినింగ్ అండి. అంటే జూబ్లీ హిల్స్ అంటే మనం రాష్ట్ర ప్రజలందరం చూసేది ఉన్నంత నియోజకవర్గం చూస్తాం. అంటే ఇక అందులో స్లమ్ కూడా ఉంటది ఒక సగం, ఇంకో సగం పొలిటీషియన్లు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు, ఒకరు కాదు మొత్తం అత్యంత ధనవంతులు, అత్యంత సెలబ్రిటీలు, దాంతోపాటుగా అంతే స్థాయిలో పేదవాళ్ళు, బస్తీలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. రాష్ట్రంలోనే ధనవంతులలో ఉండేది అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ. ఈ రోజు అక్కడ ఉప ఎన్నిక రావడం కూడా చాలా ఉడుకునెత్తుతుంది, ఎందుకంటే హోరీగా నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క కాంపిటీషన్ గా బిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ మూడు పార్టీలు చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ ఇతర ముస్లింస్ నాయకులు అయినా కానీ వాళ్ళ వాళ్ళ సంస్థ ఎవరిది వాళ్ళ దిశగా చాలా మీరు చూసే ఉంటారు. ఈ రోజు నిన్నటితో 321 నామినేషన్ దాకా చేసారు. అవును. సో అందులో కూడా ఈసీ పరిశీలిస్తుంది ఇన్ని నామినేషన్లు ఏ విధంగా వేయాలి, ప్రభుత్వం అసలు ఏ విధంగా ఎట్లా తీసుకుంటూ చర్యలు అని చెప్పి మనం కూడా ముందు వేచి చూడాలి. సో ముఖ్యంగా ఏంటంటే అక్కడ బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి నవీన్ యాదవ్, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి క్యాండిడేట్ గా అభ్యర్థిగా పెట్టారు. సో నవీన్ యాదవ్ గారు పార్టీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి మేము బరాబర్ చెప్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో 2 సంవత్సరాలు మా పాలన నడుస్తుంది. ఈ రోజు ఆ పాలన ఏ విధంగా నడుస్తుందో దాన్ని మనసులో పెట్టుకొని జూబ్లీ హిల్స్ ప్రజలు ఆ దిశగా ఓట్లు వేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. తెలంగాణలో కూడా సర్వే చేసిన ప్రకారంగా భారీ మెజార్టీతో కూడా నవీన్ యాదవ్ గారు గెలుస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మా టీపీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ తెలియజేస్తారు. అంటే ఇప్పుడు ఈ నామినేషన్ల విషయానికి వస్తే, నామినేషన్లు కూడా మరి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటా కదా. ఎక్కువగా స్టూడెంట్స్ ఫెడరేషన్ నుంచి, విద్యార్థులు యూనివర్సిటీల నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, రైతులు వచ్చి వేస్తారంటున్నారు. మరోవైపు ఈ ఎస్టీ, ఎస్సీ, ఈ వీటికి సంబంధించి, రిజర్వేషన్లకు సంబంధించి కొంతమంది బాగా అలకపోయినారు కాబట్టి వాళ్ళు వేస్తారని చెప్తున్నారు. సో ఈ స్థాయిలో మరి వాటిని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు స్టూడెంట్స్ దాగాలంటే వాళ్ళు ఎవరి నామినేషన్ వేసినా స్వాగతిస్తాం సార్. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకున్నా ఒక పార్టీ స్టాండ్ గా మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ నాయకులమైనా ఎదుర్కొనే దమ్ము మన దగ్గర ఉన్నప్పుడు ఎంతమంది నామినేషన్లు వేసినా, ఎంతమంది అభ్యర్థులు నిలబడ్డా గానీ మేము బరాబర్ గెలుస్తాం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఏని మేము దాన్ని స్వాగతిస్తున్నాం, మేము దాన్ని వద్దని అనట్లేదు. ఎంతమంది అభ్యర్థులు వచ్చినా పోటీ సార్. ఇప్పుడు గెలుపు ఓటమి సాధ్యం సార్. అంటే నేను చెప్పాలంటే ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. అది గెలుపు ఓటమి దేంట్లో అయినా అది కామన్. మాకు ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ లో మేము గెలిస్తేనే మేము అధికారంలోకి వస్తాం అన్నది మాకు అట్లాంటి ఆశలు ఏం లేవు. కానీ హైదరాబాద్ లో ప్రత్యర్థిగా ఫోకస్ పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాకు సీట్ ఇక్కడ హైదరాబాద్ లో రాలేవు కాబట్టి ఇది ఒక మాకు ఛాన్స్ గా దొరికింది. ఎవరైనా ఏ వ్యక్తి అయినా మనం కోరుకోం సార్. ఒక సరే ఇప్పుడు 3వ సారి గెలిచిండు మాగంటి గోపీనాథ్ వ్యక్తి ఎమ్మెల్యేగా. సరే వారి ఆ నియోజకవర్గంలో ప్రజా దిశగా అందరికి సంక్షేమ పథకాలతో పాటు అన్ని అందిస్తుడు. ఓకే, ఆ దురదృష్టంగా ఆ ఎమ్మెల్యే గారు చనిపోయారు. సరే, కొంచెం బాధాకరంగా ఉంది. ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంగా ఒక నాయకుడు కానీ చెప్పాలంటే ఆ దిశగా ఎవరు కోరుకోరు. కానీ ఇంకొకటి చెప్పాలంటే ఇప్పుడు మీరు ఈ రోజు కూడా వాళ్ళ ఇంకొక తెర రేగుతుంది. ఎందుకంటే ఆమె వాళ్ళ వైఫ్ కి ఇచ్చిండు కేసీఆర్ గారు. ఓకే, దాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు కానీ ఆ వైఫ్ కి ఇచ్చిండు. ఆ దిశగా కూడా సరే ఓకే, వారు కేసీఆర్ గారు ఆ నియోజకవర్గం మరొకటి ఇచ్చిండు. కానీ ఇంకొకటి అక్కడ ఏం ఇప్పుడు ఈ రోజు నడుస్తుందంటే ఇంకొక కొడుకు ఆయన ఒరిజినల్ కొడుకు అంటే ఆయన కోర్టు నుంచి వెళ్ళని ఇక్కడ ఇతర అన్ని తీసుకొచ్చి ఈ రోజు ఆ మీడియా ముందు పెడుతుండు. అసలు ఆమె మాగంటి గోపీనాథ్ భార్య కాదు, లీవ్ రిలేషన్షిప్ లో ఉన్నారు, పెళ్లి చేసుకోలేరు, వాళ్ళకు పిల్లలు వాళ్ళ సంబంధం కాదు, నేను ఒక కొడుకుని వారసునని చెప్పంటారు. సో చూడాలి అట్లాంటిది. ఇప్పుడు ఈ రోజు డైనమోలో అందరూ రాష్ట్ర ప్రజలైనా, ఈసీ అయినా, ఎవరైనా ఆ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చాలా డైనమోలు పడుతారు. అందుకనే బిఆర్ఎస్ పార్టీ ఇంకొక అభ్యర్థిని కూడా ప్రకటించారు. మీరు చూసే ఉంటారు. అంటే కేసీఆర్ గారు ముందే ఆలోచించి కూడా ఇట్లా నామినేషన్ కూడా డిఫాల్ట్ అయినా కానీ ఇంకొక అభ్యర్థి ఉండాలని చెప్పి ఇంకొక అభ్యర్థిని కూడా ముందే జాగ్రత్తగానే పెట్టుకున్నాం. సో చాలా ఇట్లా కారణాలు జరుగుతుంటాయి. ఆ కారణాలన్నీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు కూడా ముందుకు పోతున్నారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఈ రోజు ఆ ఈసీ ఏ దిశగా ఏ రకంగా ఆలోచిస్తుంది. వాళ్ళ కొడుకు ఈ రోజు వేసిన పిటిషన్ ప్రకారంగా వాళ్ళ కొడుకు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి స్పందించిన దాన్ని చూస్తే చాలా ఆమె ఉండట్లేదు పొజిషన్. ఎందుకంటే
జస్ట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉందని చెప్పలేదు. అంటే మన్నించాలి, తప్పుగా అనుకోవద్దు. సరే మేము మహిళలను గౌరవిస్తాము, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నా సరే కానీ అంటే అది కరెక్ట్ అయినా కానీ ఆ కొడుకు ఆయన అభ్యర్థి వచ్చి వేసిండంట. సరే మేము దాన్ని ఏమంటారు, మేము కరెక్ట్ అని పక్కా ఇదే అని అంటలేము. చూడాలి, వేచి చూడాలి ఈసీ ఏం చేస్తుంటుందో, మా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఈసీ గారికి ఏ దిశగా పంపిస్తుందో, కేసీఆర్ గారు కూడా ఏ దిశగా ఆలోచిస్తారో, మరి ఇంకో అభ్యర్థిని ఎవరిని పెట్టాలన్నా ఆ దిశగా ఆల్రెడీ కేసీఆర్ గారు కూడా ప్రిపేర్ అవుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం సార్, గంజాస్ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో గెలుస్తుంది, భారీ మెజారిటీతో గెలుస్తుంది. ఇంకొకటి చెప్పాలా సార్ మీకు చిన్న లాజిక్, ఇప్పుడు ఈ రోజు రాష్ట్రం అంతటా బీసీ నినాదం నడుస్తుంది, బీసీలు నష్టపోతున్నాం అని చెప్పి మేము ఆలోచించాం. మొన్న లాస్ట్ రోజు దీపక్ రెడ్డి నామినేషన్ వేసిండు, బీసీ 2023లో ముఖ్యమంత్రి అని చెప్పి బీజేపీ పార్టీ చెప్పుకుంటా డబ్బు కొట్టుకుంటూ రాష్ట్రం అంతా తిరుగుతుంటది. బీసీ అభ్యర్థి సీఎం అని ఇంతవరకు ప్రకటించలేదు. ఈ అభ్యర్థి అని చెప్పంటే బీజేపీకి ఓట్లు రైట్, కంటిన్యూ చేద్దాం రాహుల్ గారు. ఎస్, మళ్ళీ వస్తారు మీ దగ్గర. ఎస్, రైట్. ఎస్, సుమిత్ర గారు, సునీత గారు, మీకు రామ్మోహన్ గారికి వెల్కమ్ టు ది డిబేట్ అండి. వస్తాను, సుమిత్ర గారు వాయిస్ తీసుకుని వస్తాను. సుమిత్రానంద్ గారు.